బస్ ఫీజు చెల్లించలేదని విద్యార్థులను స్కూల్ బయట నిలబెట్టిన సంఘటన సిద్దిపేట పట్టణంలో వికాస్ స్కూల్లో చోటు చేసుకుంది. ఎస్టీ ఎస్సీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ నుంచి సెలెక్ట్ అయిన విద్యార్థులు వికాస్ స్కూల్లో చదువుతున్నారు. అయితే వారికి పరీక్షలు జరుగుతున్న టైంలో బస్ ఫీజు చెల్లించలేదని విద్యార్థులను స్కూల్ బయట నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ విషయం తెలుసుకుని పాఠశాలకు వచ్చి యాజమాన్యాన్ని నిలదీస్తే తమను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి నిధులు రాలేదని అంటున్నారు పేరెంట్స్. అయితే ఇక ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు రాకుంటే తమ పిల్లల్ని ఎలా వేధిస్తారని నిలదీశారు. పాఠశాలలో ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులను చులకన భావంతో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిన వికాస్ పాఠశాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నా యొక్క ఇద్దరు పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. బేబీ సుగోత్రా అని చెప్పేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఫీజు కట్టలేదని చెప్పేసి నెపంతో బస్ ఫీజే ఓన్లీ ఫీజు అంటే ఫీజు ఉండదు సార్. ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళము. ఇక్కడ బస్ ఫీజు కట్టలేదని చెప్పేసి ఎగ్జామ్ రాయనీయకుండా బేబీని బయట నిలబెట్టడం జరిగింది. మేము పేరెంట్ రాగానే లోపలికి పంపించడం జరిగింది సార్. వికాస్ స్కూల్ యజమాని అడిగితే అయ్యా మాకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇంతవరకు మాకు పేమెంట్ రాలేదని చెప్తున్నారు సార్. మేము ఒకటే చెప్తున్నాం, మీకు ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే బెస్ట్ అవైలబుల్ చదువుతున్నటువంటి వాళ్ళు మేము ఇయ్యలేదు మాకు ఫండింగ్ రాలేదని చెప్పినట్టుంటే మీరేమైనా ఉంటే కూడా మీరు ఇమీడియట్లీ కలెక్టర్ గారికి రెఫర్ చేసుకొని మీరేమైనా సమాచారం చూసుకోవాలి తప్ప పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయట నిలబెట్టదు. ఫీజుల గురించి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు సార్. ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం రవి అనేటువంటి ఉన్నాడు సార్, ఒకటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పిల్లల్ని ఒక రకంగా చులకన భావంతో చూడడం జరుగుతుంది సార్. మరి అట్లయితే చెప్పండి సార్. ఇక్కడ వికాస్ స్కూల్లో ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే చదవాలి, మిగతా ఏ స్కూల్ వేరే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు చదవకూడదు అని చెప్పి. ఇక ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ నేను తెలుగు న్యూస్.